ఉపాధ్యాయుడు మూతి మీద వేలు వేసుకుంటే విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఉండడాన్ని సూచించే సిద్ధాంతం ఏది? యత్నదోష సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం, సాంప్రదాయక నిబంధన, కార్యసాధక నిబంధన. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము సాంప్రదాయ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17. విద్యార్థులకు మర్యాదపూర్వక ప్రవర్తనను నేర్పే సిద్ధాంతాన్ని సూచించండి. విద్యార్థులకు మర్యాదపూర్వక ప్రవర్తన నేర్పే సిద్ధాంతాన్ని సూచించండి. వాట్సన్, గెస్టాల్ట్ వాదులు, పావ్లోవ్, స్కిన్నర్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, పావ్లోవ్. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన. క్వశ్చన్ నెంబర్ 18. ఒక పిల్లవాడు తన బంధువులు రాగానే లేచి నిలబడడం, నమస్కరించడం వంటి మంచి పనులు చేస్తున్నాడు. ఇది ఏ అభ్యాసం సిద్ధాంతం? ఒక పిల్లవాడు తమ బంధువులు వచ్చినప్పుడు లేచి నిలబడడం, నమస్కరించడం వంటి పనులు చేస్తున్నాడు. ఇది ఏ అభ్యసనము? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, సాంప్రదాయ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సాంప్రదాయక సిద్ధాంతానికి సంబంధించింది సరైనది ఏమిటి? సాంప్రదాయక సిద్ధాంతానికి సంబంధించి సరైనటువంటిది ఏది? యూసీఆర్, యూసీఆర్, యూసీఎస్, యూసీఆర్, యూసీఎస్, సిఆర్, సిఎస్, యూసీఆర్, సిఎస్, సిఆర్. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, కండిషనల్ స్టిమ్యులస్కి కండిషనల్ రెస్పాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. విరమణ జరగడానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. విరమణ జరగడానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. ఆహారం ఇచ్చి గంట శబ్దం చేయడం, గంట శబ్దం చేసి ఆహారం ఇవ్వకపోవడం, గంట శబ్దం చేసి ఆహారం ఇవ్వడం, ఆహారం ఇచ్చి గంట శబ్దం చేయకపోవడం. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, గంట శబ్దం చేసి ఆహారం ఇవ్వకపోవటం. క్వశ్చన్ నెంబర్ 21. విరమణ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావటం. పునర్బలనం, విలుప్తీకరణ, ఆయుత్త సిద్ధ స్వాస్థ్యం, ఉన్నత క్రమ నిబంధన. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆయత్తన సిద్ధ స్వాస్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఆల్బర్ట్ తెల్ల ఎలుకలకే కాక తెల్ల రంగు వస్తువులు చూసి కూడా భయపడినట్లయితే దీనికి కారణం? ఆల్బర్ట్ తెల్ల ఎలుకలకే కాకుండా తెల్ల రంగు వస్తువులు చూసి కూడా భయపడినట్లయితే సామాన్యీకరణం, విచక్షణ, ఆయతన సిద్ధ స్వాస్థ్యము, ఉన్నత క్రమ నిబంధన. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, సామాన్యీకరణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఉన్నత క్రమ నిబంధనలో దీపం అనేది, ఉన్నత క్రమ నిబంధనలో దీపం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉన్నత క్రమ నిబంధనలో దీపం అనేది నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ ఏ, నిబంధిత ఉద్దీపన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. తల్లి తమ పెంపుడు కుక్కను చిట్టి అని అనేక సార్లు పిలవడం మొదలుపెట్టింది.
రాణి తమ పెంపుడు కుక్కను చిట్టి అని అనేక సార్లు పిలవడం మొదలుపెట్టింది. మరలా చిట్టి అనగానే కుక్క పరిగెత్తుకు రావడం ఈ రకమైన అభ్యసనానికి ఉదాహరణ. నిబంధన అభ్యసనం, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, నిబంధిత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ఉన్నత క్రమ నిబంధనలో కండిషనల్ స్టిమ్యులస్గా ఉపయోగించే నిబంధిత ఉద్దీపనను అన్కండిషనల్ స్టిమ్యులస్గా ఉపయోగించి మరొక నిబంధనను ఏర్పాటు చేయటం అనేది ఏమిటి? ఒకసారి నిబంధన ఏర్పాటు చేయడంలో ఉపయోగించిన అన్కండిషనల్ స్టిమ్యులస్ని మిగతా నిబంధన ప్రయోగాల్లో అన్కండిషనల్ స్టిమ్యులస్గా ఉపయోగించడం అనేది విచక్షణ, ఆయత్న సిద్ధ స్వాస్థ్యము, పునర్బలనము, విరమణ. మెరిసేదంతా బంగారం కాదు అనే సూత్రం ఈ నియమానికి చెందింది. సామాన్యీకరణ, విచక్షణ, విరమణ, ఉన్నత స్థాయి నిబంధన. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీని సరైన సమాధానము ఆప్షన్ బి, విచక్షణ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. విద్యార్థులందరూ ఒకే విధంగా ప్రతిస్పందించేటట్లు చేయడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే సిద్ధాంతము. విద్యార్థులందరూ ఒకే విధంగా ప్రవర్తించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించే సిద్ధాంతము. యత్నదోష, అంతర్దృష్టి, సాంప్రదాయక నిబంధన, కార్యసాధక నిబంధన. సో ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, కార్యసాధక నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సాంప్రదాయక నిబంధన అనేది పావ్లో సిద్ధాంతం, వాట్సన్ సిద్ధాంతము, స్కిన్నర్ సిద్ధాంతము, బండూరా సిద్ధాంతము. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1, పావ్లో సిద్ధాంతం.